హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. చాలా రోజుల తర్వాత నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను. నాకే వాయిస్ ఓవర్ చేస్తుంటే ఏదోలాగా అనిపిస్తుంది అనమాట. అండ్ ఈరోజు ఆ పిల్లలు రేపటి నుంచి ఇంట్లోనే ఉంటారు, ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతాయి. సో ఇల్లు కొంచెం క్లీన్గా ఉంటే ఆ కొంచెం వాళ్ళకి కూడా బాగుంటుంది అని చెప్పి నేను ఎప్పుడు క్లీన్ చేసినా ఈ అగారోదే యూస్ చేస్తాను. ఈ మాప్ ఇట్స్ వెరీ యూస్ఫుల్ అండి. ఎవ్రీడే పర్పస్ కోసం చాలా యూస్ఫుల్. మెయిన్లీ మీకు బ్యాక్ పెయిన్స్ అలాంటివి ఉంటే కూడా చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అది యూస్ చేస్తానని షేర్ చేస్తున్నాను అనమాట. ఇందులో వాటర్ స్ప్లాష్ కూడా చేసుకోవచ్చు, ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ నేను కొత్తగా ఒక చిన్న షార్ట్స్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాను. అవి ఏంటి అన్నది నేను ఇందులో కూడా యాడ్ చేస్తాను. మనం ఈ పొటాటోస్ ఉంటాయి కదా, మనం ఆలు పరాటా లేదా ఆలు కుర్మా ఇలాంటివి పొటాటోకి సంబంధించిన వేకూర చేయాలన్నా ఏదైతే మనము పొటాటోస్ని బాయిల్ చేసి ఇలాగా స్మాష్ చేసుకోవాల్సి ఉంటుందో అది ఒక ఈజీ ట్రిక్ అన్నది నేను మీతో షేర్ చేశాను. నేను కూడా ఇది ఎక్కడ ఇన్స్టాగ్రామ్లో రీల్స్లోనే ఎక్కడైనా చూశాను. నాకు చాలా కంఫర్ట్గా చాలా బాగా అనిపించింది. అందులో ఏ లమ్స్ లేకుండా నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఐఎమ్ సో ఇంప్రెస్డ్ విత్ దిస్ ట్రిక్. నేను మీకు కూడా షేర్ చేస్తాను అనమాట. పొటాటోస్ బాయిల్ చేసి ఇలా చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పొటాటో శాండ్విచ్లని, తర్వాత ఆలు పరాటా అని, తర్వాత కర్రీస్లోని అన్నీ చేసుకోవచ్చు. ఓ మై గాడ్, కేజీలు పొటాటోస్ కూడా 10 నిమిషాల్లో 5 నిమిషాల్లో చేసేయచ్చు. నేను చేసిన అరగంట పొటాటోస్ జస్ట్ 2-3 నిమిషాల్లో అయిపోయింది అనమాట. ఐఎమ్ సో హ్యాపీ. మీలో ఎంతమంది ఈ ట్రిక్ని ట్రై చేశారో అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఈ వారం నుంచి ఎందుకు వీడియోస్ పోస్ట్ చేయట్లేదు అంటే పెద్దగా రీజన్ అయితే ఏం లేదు, బట్ ఐ ఫెల్ట్ టయర్డ్ ఫ్రమ్ బ్రెయిన్ అనమాట. ఎందుకో అంటే హెల్తీగానే బాగా ఉంది బాడీకి, బట్ బ్రెయిన్ ఏదైతే ఉందో అది చాలా ఎగ్జాస్ట్ అయిపోయింది. ఎందుకు అంటే పర్టికులర్ రీజన్ ఏం తెలియదు, కానీ ఐ థింక్ ఇది పేరెంటింగ్లో నెక్స్ట్ స్టేజ్ అనుకుంటా. ఇప్పటి వరకు పిల్లలు పెద్ద అయిపోతున్నప్పుడు మనం అంత పెద్ద అవ్వము. సో ఇట్స్ అ స్టేజ్ అనమాట, నెక్స్ట్ స్టేజ్. సో కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి, అడాప్ట్ చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది. అండ్ నా ఐఎమ్ వెరీ ఓకే అనమాట. పేరెంటింగ్ అనేది నాట్ లైక్ వన్ డే థింగ్ ఆర్ 1 ఇయర్ థింగ్ ఆర్ వన్ కిడ్ థింగ్ అనమాట. ఇట్స్ ఎ లైఫ్ లాంగ్ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. మనం జీవితాంతం నేర్పిస్తూ ఉండడమే పేరెంటింగ్ అనమాట. సో అంత టెన్షన్ పడక సిరియన్సి కొంచెం మనసుకి చెప్పుకుని తర్వాత మూవ్ ఆన్ అయిపోయాము. దెన్ ఇప్పుడు వచ్చేసి నేను ఉప్మా చేస్తున్నాను. మీరు చాలామందికి ఉప్మా ఎక్కువ ఇష్టం ఉంటుంది, చాలామందికి ఉప్మా అస్సలు ఇష్టం ఉండదు. మీరు ఏ కేటగిరీ వాళ్ళు అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేనైతే ప్రిటీ నార్మల్ అప్పుడప్పుడు తినాలనిపిస్తుంది. నాకు రెగ్యులర్గా చేసే బ్రేక్ఫాస్ట్లోని ఇదైతే ఒకటి కాదనమాట. అండ్ నేను నా ఈ ఐరన్ కడాయిని బయటికి తీసానమాట. ఆ మధ్యనంతా యూజ్ చేశాను. ఈ ఐరన్ వీలో ఉండే ఇదేంటి అంటే మనం వాడుతుంటే వాడాలనిపిస్తుంటుంది. వాడడం మానేసి మరి ఒకసారి నాన్ స్టిక్ వాడామంటే నాన్ స్టిక్లో ఉన్న సదుపాయం వల్ల మళ్ళీ వీటిని తీయాలనిపించదు. అండ్ వీటిని లోపల పెట్టేస్తామా, లోపల పెట్టినప్పుడు వీటన్నిటికీ మళ్ళీ రెడ్గా జంగులాగా అయిపోతుంది. సో బయటికి తీసినప్పుడు మళ్ళీ సీజనింగ్ చేయాలి, అన్నీ చేయాలి. సో అది ఒక పెద్ద పనిలాగా అనిపిస్తుంది అనమాట. ఇవి రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటేనే అవి కూడా సీజన్డ్గా ఉంటాయి, నీట్గా ఉంటాయి, నాన్ స్టిక్ లాగా పనిచేస్తూ ఉంటాయి. సో నాన్ స్టిక్వి యూజ్ చేయడం ఏమీ అంత సదుపాయం కాబట్టి, బట్ ఇట్స్ నాట్ గుడ్ అంటున్నారు కదా. నాన్ స్టిక్వి గుడ్ బ్యాడ్ ఏం కాదు, బట్ ఆ ట్రెఫ్లాన్ కోటింగ్ ఒకసారి వీడిన తర్వాత అది చాలా చాలా బ్యాడ్ అనమాట. ఒక గీత పడింది అనుకోండి, మీకు చూస్తున్నప్పుడు ఎవ్రీడే ఆ గీత అన్నది వెడల్పుగా అయిపోతూనే ఉంటుంది. ఆ కెమికల్లో నుంచి వచ్చే ఆ గుండె ఏదైతే ఉంటుందో అది మన ఫుడ్లో కలిసిపోయి మనం తినేస్తాం అనమాట. అందుకోసం మనకి ఐరన్ డెఫిషియన్సీ ఉంటే కూడా ఈ ఐరన్ కుక్వేర్లో వంట చేసుకొని తింటే ఆ కొద్దిగా ఐరన్ కూడా కరుగుతుంది. అది మన బాడీలోకి వెళ్ళి మనకి ఐరన్ డెఫిషియన్సీ ఉండనీయకుండా చేస్తుంది. మళ్ళీ ఓపిక తెచ్చుకుని దీన్ని తీసానమాట, బయటికి తీసి ఇప్పుడు రెగ్యులర్గా వాడుతున్నా. ఇంకొక పెద్ద డిస్కంఫర్ట్ ఈ ఐరన్ వాటిలతో ఏంటి అంటే బరువు, చాలా చాలా బరువు ఉంటాయి అన్నీ. మనకి నాన్ స్టిక్వి స్టీల్వి అంత బరువు ఉండవు కదా. ఆ బరువు లేని సామాన్లకి మనం అలవాటు పడిపోయిన తర్వాత ఈ బరువు అన్నీ పట్టుకోవాలి అంటే చాలా చిరాగా అనిపిస్తుంది. కానీ ఇవే అవసరం అన్నమాట. ఇంతకుముందు మనకి ఒక 40 ఇయర్స్ 35 అలా వచ్చిన తర్వాత మన మజిల్ స్ట్రెంత్ ఏదైతే ఉందో అది తగ్గిపోతుందంట. పర్ ఇయర్ ఇంత పర్సంటేజ్ లెక్కన ఈ బరువులన్నీ ఎత్తడం దించడం అన్నీ చేస్తూ ఉంటే మంచిదంట. అంతే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంటారు కదా, అవి ఇంతకుముందు అందరూ ఇంట్లోనే చేసేవాళ్ళేమో. మనకు అన్ని లైట్ వెయిట్ కుక్వేర్, లైట్ వెయిట్ థింగ్స్ అన్నీ వచ్చిన తర్వాత ఆ బరువులు కూడా ఎత్తట్లేదేమో అనిపించింది.
సో మెల్లిమెల్లిగా తీసి వాడుతున్నా. అండ్ దిస్ ఈజ్ మై బ్రేక్ఫాస్ట్. ఉప్మా, పెరుగు అండ్ ఊరగాయ అచార్. అందరూ తెగ అమ్మేస్తున్నారబ్బా. ఇదొచ్చేసి డిసానో వాళ్ళ పాస్తా, ఇదొచ్చేసి పెన్నె పాస్తా. దీంట్లోని స్పెగెటీ అండ్ పెన్నె 2 ఉంటాయి. నాకు స్పెగెటీ చాలా ఇష్టం కంపేర్ టు పెన్నె అనమాట. ఇది డ్రమ్ వీట్స్తో చేసింది, అంటే హ్యాండ్ పౌండ్ డ్రమ్ వీట్తో చేసింది. కంప్లీట్లీ వీట్ పాస్తా. బట్ నార్మల్లీ ఏంటి వీట్ పాస్తాలు అంత టేస్టీగా అనిపించవు. బట్ ఈ పాస్తా అయితే చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది. నార్మల్ పాస్తా ఎలా ఉంటుందో అలాగే అనిపిస్తుంది అనమాట. అండ్ పిల్లలకి ఇప్పుడు ఎగ్జామ్స్ అవుతున్నాయి. మీ పిల్లలకి ఇప్పుడు హాఫ్ ఇయర్లీ అవుతున్నాయా, అయిపోయా? అయితే ఇప్పుడు ఇంకా ఇంట్లోనే ఉంటారు కదా, లైక్ ప్రిపరేషన్ హాలిడేస్ అవన్నీ. లైక్ నేను నా ఫ్రెండ్ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చేయాలి, కానీ ప్రిపరేషన్ హాలిడేస్ అని మనకి ఇచ్చేస్తే మనం ఎక్కడ చేయిస్తాం ప్రిపరేషన్ అనే మేము మాట్లాడుకుంటున్నాం అనమాట. సో మన చిన్నప్పుడు హాలిడేసే అసలు ఇచ్చేవాళ్ళు కాదు కదా. లైక్ ఎగ్జామ్ ఒకరోజు లేనప్పుడు కూడా ఆ రోజు స్కూల్ ఉంటుంది. సో దట్ వాళ్ళే ప్రిపేర్ అవుతారు. ఇప్పుడు ఏంటో మరి ప్రిపరేషన్ హాలిడే అని చెప్పి ఇంటికి పంపించేస్తున్నారు. సో ఇంట్లో వీళ్ళు చదివింది తక్కువ, ఆడింది ఎక్కువ. అండ్ ఈ వియాడ్ పనులే రోజంతా, మమ్మీ ఇది, మమ్మీ అది, అదే అనమాట. సో నా స్పేసే నాకు చాలా డల్గా అనిపిస్తుంది కదా. ఈ కొరియన్ది వీడియోలు అన్నీ చూస్తున్నప్పుడు ఇన్స్టాగ్రామ్ నిండా రైస్ వాటర్ అని అందరూ తెగ అరిసేస్తున్నారు కదా అని చెప్పి ఇది ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి నేను కూడా చేశాను. బట్ వన్ థింగ్ ఐ రియలైజ్డ్, మనం బియ్యం పిండి యూస్ చేస్తాం కదా, అది మోర్ లైక్ స్క్రబ్లా పనిచేస్తుంది. ఇది ఏదైతే అన్నంది పేస్ట్ మనం ఫేస్కి అప్లై చేసినప్పుడు ఏంటి సాఫ్ట్గా, లైక్ హైడ్రేటింగ్గా వీటిలాగా అనిపిస్తుంది. మరి ఒక 10 రోజులు వాడి చేస్తే ఏమైనా డిఫరెంట్ తెలుస్తుందేమో. నాకైతే ఇన్స్టెంట్గా అయితే సాఫ్ట్గా సప్పుల్గా అనిపించింది, కానీ లైక్ విజిబుల్ రిజల్ట్ లాగైతే ఏమి అనిపించలేదు. మీరు ఎవరైనా ఎక్కువ రోజులు వాడిన తర్వాత మీకు ఎలా ఫీలింగ్ వచ్చింది అన్నది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ నేను ఫేస్ తుడుచుకోవడానికి ఈ లుంగీస్ వాడతాను కదా, ఎవరో కామెంట్ చేశారనమాట, మీ ఆయన లుంగీలు వాడేస్తారా మీరు అని చెప్పి. కాదు, నేను నా కోసమే లుంగీలు కొనుక్కుంటాను అనమాట. వైజాగ్ వెళ్ళినాను ప్రతిసారి ఒక 4-5 నేను తెచ్చుకుంటాను. అవి కాటన్వి కదా, కాటన్వి మంచిగా ఉంటాయి. నాకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఈ చిన్నప్పటి నుంచి మీకు అలవాటు అయితే గమ్చా, గమ్చా, దట్ రెడ్ టవల్. మన పవన్ కళ్యాణ్ అన్ని సినిమాల్లో ఒక టవల్ వేసుకొని వచ్చాడు. అవి ఎక్కువ కాటన్ అన్నమాట, ప్యూర్ కాటన్తో తయారు చేయడం వల్ల చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటాయి. అది ఈజీగా మనం ఎవ్రీడే వాష్కి వేసినా కూడా మనం ఎండబెట్టేసుకోవచ్చు. ఈ టర్కీ టవల్స్, టర్కీ నప్కిన్స్ ఇవన్నీ ఏంటి ఎవ్రీడే మనం వాష్ చేయం కదా, అవి ఎవ్రీ 3-4 డేస్కి ఒకసారి వాష్ చేస్తాము. అది దానికన్నా ఇవే నాకు క్లీన్గా అనిపిస్తాయి. నేను వీటిని ఎవ్రీడే వాడేసి ఎవ్రీడే వాష్ చేసేస్తాను అనమాట. సో అర్థమైపోయింది కదా, ఇవి నా కోసం స్పెషల్గా నేను కొనుక్కున్నవి. ఓకేనా? డౌట్లన్నీ క్లియర్ అయిపోయాయి అనుకుంటా. అండ్ నేను కొంచెం విజేతాకి వెళ్ళి అక్కడ కొన్ని వెజిటేబుల్స్ అన్నీ తీసుకొచ్చాను. వాటినే కొంచెం ఆర్గనైజ్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఈరోజు కొంచెం ఆర్గనైజ్ అన్నీ చేసుకుంటే కొంచెం టైం ఉంటుంది అనమాట. పిల్లల దగ్గర కొంచెం కూర్చోవడానికి. చదవకపోయినా జస్ట్ మనం కూర్చొని అంటే వాళ్ళకి మమ్మీ చూస్తుంది, మమ్మీ అబ్జర్వ్ చేస్తుంది అన్న ఒక చిన్న ఇది ఉంటుంది కదా, అందుకోసం ఈ దొండకాయలు కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నా. కొన్ని వెజిటేబుల్స్ కట్ చేసినా బాగానే ఉంటాయి, కొన్ని వెజిటేబుల్స్ కట్ చేసుకుంటే అస్సలు బాగుండవు. కట్ చేసినా బాగానే ఉంటాయి, వాటిలో దొండకాయలు ఒకటి. కట్ చేస్తే బాగోవు అన్న వాటిలో బెండకాయలు ఒకటి, అంతే కదా. ఆ బెండకాయలు అసలు నేను ఉంచును కట్ చేసి ఎప్పటికప్పుడు వాష్ చేసి తుడిసి పెట్టేసుకుంటాను అనమాట. అండ్ పచ్చిమిరకాయలు అన్నిటికీ 3 కాయలు తీసి కడిగేసి పెట్టుకున్నా. అండ్ ఈ ర్యాండమ్ వెజిటేబుల్స్ ఉంటాయి కదా, నాట్ లైక్ అర కేజీ ఉండవు, పావు కేజీ ఉండవు, కొంచెం ఉంటాయి అనమాట. లైక్ ఇవన్నీ ఒక దాంట్లో పెట్టేస్తున్నా. సో దట్ రేపు ఇగురు ఏదైనా చేసేస్తే అన్నీ ఖతం అయిపోతాయి అనమాట. ఒక 3 వంకాయలు, 2 టమాటాలు, 2 నిమ్మకాయలు, కొద్దిగా బెండకాయలు అలా ఉన్నాయి. సో మార్నింగ్ మళ్ళీ నేను సేమియా పులిహోర చేశాను పిల్లలకి లంచ్ బాక్స్ కోసం. లంచ్ బాక్స్కి నేను ఒక రైస్ ఐటమ్, ఒక బ్రేక్ఫాస్ట్ ఐటమ్ లాంటివి చేసిస్తాను అనమాట. చాలామంది లంచ్ బాక్స్ది కూడా చూపించండి అన్నారు. బట్ ప్రాబ్లం ఏమవుతుందంటే లంచ్ బాక్స్లు బేసికల్లీ నేను ఒక 5-6 రెసిపీసే ఉంటాయి, వాటినే రిపీట్ చేస్తూ ఉంటాను అనమాట. అండ్ ఇంకొక పెద్ద ప్రాబ్లం నేను అబ్జర్వ్ చేశాను, నేను ఎప్పుడైనా లంచ్ బాక్సులు చూపించడం స్టార్ట్ చేస్తే అది ఏంటో తెలీదు, అప్పటి నుంచి పిల్లలు తినడం మానేస్తున్నారు. అదొకటి నాకు ఎక్కువ సెంటిమెంట్ అలా ఫీలింగ్ వచ్చింది అనమాట. అండ్ కొత్తిమీర ఇవన్నీ కొంచెం కాస్ట్లీ ఉన్నట్టున్నాయా, నాకే అనిపించిందా మీకు కూడా అనిపించిందా అని చెప్పండి. అండ్ ఈ కొత్తిమీర కొంచెం తెచ్చా, దీనికి కొంచెం క్లీన్ చేసి మంచిగా నా స్పిన్నర్లో వేసి స్పిన్ చేసి ఉంచా. రేపు ఉదయం దీంతో కొంచెం పచ్చడి చేసి కొత్తిమీర చట్నీ చేసి
ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా. సో దట్ శాండ్విచెస్కి అన్నిటికీ బాగా పనిచేస్తాయి. మన దగ్గర పొటాటోస్ కూడా ఉన్నాయి, కొత్తిమీర పచ్చడి కూడా ఉంటుంది. ఓకేనా, బాయ్.